కథ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే నాన్న. ఇక్కడ చూడండి, రాఘవ అనే బాబు ఉన్నాడు. ఆ బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బిల్డింగ్ కడుతున్నాడు అన్నమాట, హౌస్ కడుతున్నాడు. ఓకేనా? చూడండి బొమ్మ కదా. అయితే ఆ బాబు చాలా మంచి అబ్బాయి అన్నమాట, గుడ్ బాయ్ అన్నమాట. చక్కగా పెట్టింది తింటాడు, తర్వాత వచ్చేసి అల్లరి చేయడు, ఏడవడు, పిల్లల్ని కొట్టడు, తిట్టడు, అన్ని మంచి గుడ్ హ్యాబిట్స్ అన్నమాట బాబుకు ఉంది. అయితే ఈ రాఘవకి అమ్మా నాన్న ఉన్నారు. అక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? రామ్ ఇక్కడ చూడు, ఎవరున్నారు? అమ్మా నాన్న ఉన్నారు కదా. రాఘవకి అమ్మా నాన్న ఉన్నారు. చూడండి రామ్, ఇక్కడ ఎవరున్నారు? అయితే రాఘవకి అమ్మా నాన్న ఏం చెప్పారంటే, నాన్న ప్రతిరోజు మీ శరీరాన్ని శుభ్రంగా మన్విత ప్లీజ్ మీ శరీరాన్ని శుభ్రంగా మనము రోజు స్నానం చేయాలి, చదువుకోవాలి అని చెప్పానని చక్కగా చెప్పేవాళ్ళు అన్నమాట. దేవాంశు అలర్ట్ చేయకూడదు, అయితే నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారన్నమాట. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు. ఏంటో తెలుసా? మీరు ఎవరైనా మీలో బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటే, మిమ్మల్ని పట్టుకుంటే మీరు గట్టిగా అరవాలి అని చెప్పారన్నమాట. ఓకేనా? మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు. పట్టుకున్నప్పుడు స్పర్శ ద్వారా మనకి మంచి స్పర్శ కలగాలి, అంతేకాని బ్యాడ్ అనిపించింది అనుకో మనం వెంటనే పెద్దగా అరవాలన్నమాట. అయితే ఒకరోజు రాఘవ వాళ్ళ అమ్మ నాన్నతోటి పార్క్కి వెళ్ళాడు. మీకు తెలుసా పార్క్ అంటే ఏముంటాయి? మంచి పూల చెట్లు ఉంటాయి, ఉయ్యాలు ఉంటాయి, జారుడు బల్ల ఉంటుంది. చూడండి, మంచి మంచి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, నీడనిచ్చే చెట్లు ఉంటాయి, కాయల చెట్లు ఉంటాయి. చాలా పార్క్కి వెళ్ళాము. అక్కడికి చాలా మంది పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, వేరే వ్యక్తి వచ్చి కారు బొమ్మ తెచ్చి ఏం చేశాడు, రాఘవాకి ఇచ్చాడు. వేరే అంటే ఆ రాఘవాకి తెలియని వ్యక్తి ఎవరో వచ్చి రాఘవ దగ్గరికి వచ్చి కారు బొమ్మ ఇచ్చి ఇట్లా పట్టుకున్నాడు అన్నమాట. పట్టుకుంటే రాఘవాకి అది బ్యాడ్ టచ్ అనిపించింది. వెంటనే పెద్దగా అరిచి తోసేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చెప్పాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు తెలుసా? వెరీ గుడ్ నాన్న, నువ్వు చాలా మంచి ధైర్యంగా ఉన్నావు. ఇలాగే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా బొమ్మలు ఇస్తే మనం తీసుకోకూడదు, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే తీసుకోకూడదు. ఓకేనా? ఇలా మిమ్మల్ని ఎవరైనా గట్టిగా పట్టుకున్నా కూడా మీరు వెంటనే వచ్చి అమ్మా నాన్నకి చెప్పాలి, లేదంటే స్కూల్లో టీచర్కి చెప్పాలి అని రాఘవాని అభినందించారన్నమాట. అలాగే మీరు కూడా చేస్తారా? ఎవరన్నా మిమ్మల్ని బొమ్మ ఇస్తాను, కారు బొమ్మ ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను అంటే తీసుకోకూడదు. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. బయటికి ఎవరైనా మనకు తెలియని వాళ్ళు వస్తే మనము వాళ్ళతో ఏంటంటే కొంచెం దూరంగానే ఉండాలి. ఓకేనా? ఉంటారా? మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వెంటనే అమ్మా నాన్న చెప్పాలి, స్కూల్ టీచర్కి చెప్పాలి. అలాగే ఉంటారా మీరు? ఓకే, డన్. ఓకే, వెరీ గుడ్ నాన్న, బాగున్నారు. క్లాస్ కొట్టుకోండి అందరూ.